ఫ్రెండ్స్ మీకు మంచిగా పెద్దగా ఉన్నటువంటి పండు అయితే మీకు చూపిస్తాను. చెట్టు పైన పండిన సీతాఫలం ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పెద్ద పండు అయితే ఉంది. ఇది చూస్తే కనిపిస్తుంది, ఇది పండింది అనుకోరు, కానీ ఒకసారి చూడండి. ఇదిగో తీసుకున్నామైతే సంచులు పెట్టి తీసుకెళ్తున్నాము. చాలా బరువు ఉంది ఇది. ఇదైతే చాలా మెత్తగా ఉంది. నాకు ప్రత్యేకించి నాకు ఇచ్చారు మనలు, ఇది చూపించు బా అనేసి. చూడండి ఇదిగో మంచిగా రివీల్ చేయి బా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు చిన్న పని నుండి మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువగా సీతాఫలాలు అయితే దొరుకుతుంటాయి. మా అత్త వాళ్ళ నుంచి మాకు ప్రతి సంవత్సరం తీసి అయితే పంపిస్తుంటారు. ఎలాగొచ్చాం కదా, మనం కూడా వెళ్ళే చెట్టు దగ్గర కొన్ని సీతాఫలాలు అయితే తీసుకెళ్దాం అనేసి మేమైతే బయలుదేరాము. ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువగా చెట్లు ఉన్నాయి. అలానే చెట్టు దగ్గర అయితే చాలా ఎక్కువ పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయట. అవి కూడా తీసి మీకు చూపిస్తాము. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. చివరి వరకు చూడండి, సరేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే మనము ఆ చెట్ల దగ్గరికి అయితే వెళ్దాము. వెళ్ళి మీకు ఆ పళ్ళు ఆ చెట్లన్నీ కూడా మీకు చూపిస్తాం, పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ మా అన్నయ్య అయితే కొన్ని పళ్ళు అయితే తీసుకుంటున్నారు. సంచిలోనే ఉన్న కాయలు అయితే మీకు చూపిస్తాము. పెద్ద పెద్ద కాయలు కూడా ఉంటాయి. ఎట్లానే సైజుని బట్టి మావులు అయితే అమ్ముతారు. ఇది చూసారు కదా, ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఉదయం కల్లా పండిపోద్దాం, ఇది సాయంత్రం కల్లా అయిపోద్ది. అవును, ఇవైతే మంచి పక్వానికి అయితే వచ్చాయి. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. అలానే సంచిలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కోయడం అనేది. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా పండిన కాయలు ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడైతే పండిన పళ్ళు అయితే పెట్టున్నారు. ఇవైతే పక్షులు తిన్నవి. ఇదిగో చూడండి, ఇదిగో చెట్టు పైన ఈ విధంగా విచ్చుకుని పోయి ఈ విధంగా పండి ఉండడం వల్ల చీమలు చేరిపోతుంటాయి, పక్షులు తింటూ ఉంటాయి, కొన్ని కీటకాలు చేరిపోయి తినేస్తూ ఉంటాయి. ఇదిగో ఇదైతే చాలా మెత్తగా ఉంది, చూసారు కదా. ఇది చూస్తుంటే నాకు లక్ష్మణ ఫలం ఉంటుందా అట్లా కనిపిస్తుంది ఇది చూడడానికి. అవునవును, కొద్దిగా ఉంది. ఇక్కడ ఒక పండు అయితే ఉంది, అది కూడా చీమలు అయితే సగం తినేస్తున్నాయి. వస్తుందా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడా ఖాళీ చేసాయి. ఇది విచ్చుకోవడమే ఇంకా తరువాయి. ఇంకా చీమలు కీటకాలు అన్నీ చేరిపోతుంటాయి. కొద్దిగా బాగుంది, తినేద్దాం, ఏం కాదులే. ఏదైనా వస్తే తర్వాత చూద్దాం, అంతేగా. గబ్బిలం తిన్న పర్లేదు గురు. కరోనాకు ముందు అన్నీ తినేవాళ్ళు మీరు. కరోనా వచ్చిన తర్వాతే భయం వేస్తుంది. చెప్పరా ఇంద్రా రా, కొన్ని తీసాను నేను ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు మంచిగా పెద్దగా ఉన్నటువంటి పండు అయితే మీకు చూపిస్తాను. చెట్టు పైన పండిన సీతాఫలం ఇదిగో చూడండి, ఇదిగో కిందికే ఉంది. చాలా మంచిగా విచ్చుకుంది కదా. ఇదైతే చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి, లేకుంటే మొత్తం కూడా పాడైపోతుంది. ఏది బయలాగా ఇచ్చే నేను తింటాను. అది తినరా బాబు, నీకు ఎవడొద్దన్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగంటారు తినే ఇలా ఉంది చూడండి. ఇదిగో మీరు కూడా ఎప్పుడైనా చెట్టు పైన పండిన ఇట్లాంటి సీతాఫలాలు తినుంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది. బాగా ఇక్కడ రండి బా, ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఉందా? ఇక్కడ మనము పల్లె కాదురా, కాయలు కూడా చూపిద్దాం రా. ఉన్నాయి రండి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్న అయితే కోస్తున్నాడు. చెట్టు పైన మావులు ఈ విధంగా ఎక్కి సంచులు పట్టుకుంటారు. సంచుల్లోని తీసుకొని కిందన ఇదిగో ఇక్కడ పెట్టుకుంటారు అనమాట. మనం తీసుకొచ్చాం కదా సంచి, ఇక్కడైతే పెట్టుకుంటారు మా వాళ్ళు. తర్వాత సంతల్లో తీసుకెళ్తారు. రేపటికి బుధవారం సంత కాశీపట్నం డమ్ముకు మా ప్రాంతాల్లోని కొద్ది పెద్ద సంతలు అనమాట. ఆ సంతల్లోనే మా వాళ్ళు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పండు అయితే కనిపించింది నాకు. చెట్టు ఎక్కుతున్నాను. ఎక్కడుంది రాజు? అదిగో బా, కొమ్మకుంది. ఇదిగో బా, దాని పక్కన ఇవి ఉన్నాయి కదా రాజు. అవునరా, బాగుందిరా. వామ్మ, ఇది కూడా భలేగా ఉందిరా. ఇదిగో ఇదిగో బా, ఇంకోటి మెత్తగా ఉంది. ఇది కూడా పండిందేనా? ఇది చూడు, పక్షులు ఏ విధంగా తిన్నాయి. ఇది మొత్తం ఖాళీ చేసి లోపల గుజ్జు లేదు, ఏం లేదు. ఇంకెందుకు దాన్ని విడిచిపెట్టి. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా కొన్ని తీసుకుందాం. అట్లానే ఇదిగో ఇక్కడ కూడా పండింది అయితే ఉంది, చూసారుగా. ఇది కూడా చాలా మంచిగా ఉంది. ఓహో, వచ్చేసిందిరా. బాగా ఇక్కడ పక్వానికి వచ్చినవి ఉన్నాయి బా. ఆ చెట్టు పైన వెళ్దామా? ముందుకెళ్దాం, పదండి. ఓకే, పద. తినేస్తాను గురు, నీకు ఇచ్చిన పళ్ళు తినేస్తావు చూడు. ఇక్కడైతే పండింది ఉంది. ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇందా. తర్వాత ఇవి కూడా తీసుకుందాం కాయలు మనకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు మనకు పనస పండు కూడా దొరికింది. తమ్ముడు బురద కజ్జా, ఇది కజ్జా పనస. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చెట్టు పైన పండినవి అయితే ఉన్నాయి, తీసుకుందాం. ఇదిరా, వచ్చిన వెంటనే నాకు కనిపించింది. ఇది తీసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మెత్తగా ఉంది. ఇది ఒకటి, ఇక్కడ ఒకటి ఉంది. అవునా? ఇది ఒకటి చూడండి. ఇవి కూడా ఇది పండిందేనా? ఇదిగో ఫ్రెండ్స్,
చూసారు కదా, ఇది కూడా పండింది. ఇది కూడా పండింది. పండిందే బా. ఇది ఇటు ఒకటి ఉందట, దోమలు దూరిపోతున్నాయి బా. ఇదిరా ఇక్కడ పెద్దది ఉందిరా. అవునా ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా పెద్ద పండు అయితే ఉంది. ఇది చూస్తే కనిపిస్తుంది. ఇది పండింది అనుకోరు, కానీ ఒకసారి చూడండి, ఇదిగో బాగా మెత్తగా పండిపోయింది. ఇది మన కొమ్మతో పాటు తీసుకుందాం. చూస్తారు కదా, ఇది ఇక్కడ ఒకటి ఉంది చిన్నది, ఇది బద్దలైపోయింది. ఇది ఇక్కడ ఉంది పెద్దది, చూడండి ఇదిగో పెద్దది ఉంది ఇక్కడ. ఇదిగో మనకు చెట్టు మొదల్లోనే కనిపించవు, కానీ చిన్న చీమలు అయితే దీంట్లో అంటుకుని ఉన్నాయి. పర్లేదు, తినేద్దాం, మనకేం కాదు. బాగా ఉంది మొత్తం, మేమేది తినేస్తాం. ఇదిగో ఇది కూడా చాలా మంచిగా పండింది. ఇందరా రాజు, బా తినేమంటావా? చీమలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ అక్కడ ఉంది కదా, తీసుకోండి. ఈ పక్కన ఒకటి ఉంది కదా రాజు, కన్నం చేసింది, బాగాలేదా? బాగాలేదు బాది. అదేంటంటే పక్షులు లోపల ఉండిపోతున్నాయి, గూడులాగా ఉంది అది. జాగ్రత్త. ఆ చివరి ఉన్నాయి రాజు, అవి తీసుకో పెద్దవి. ఇవైతే చాలా మంచిగా ఉంటాయి. ఇలా పక్వానికి వచ్చినవి మాత్రం చాలా బాగుంటాయి పండితే. మార్కెట్లో అయితే ఇలా కనిపించకపోయినా కూడా మన వాళ్ళు అమ్మిస్తుంటారు, అంత మంచిగా ఉండవు, స్వీట్గా ఉండవు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే చాలా మంచిగా పండింది, చెట్టు పైన పండిన సీతాఫలం అనమాట. ఇదిగో చూడండి ఎలా ఉందో, మొత్తం ఇది గుజ్జు గుజ్జుగానే ఉంది, లోపల అయితే మొత్తం గుజ్జు గుజ్జుగానే ఉంది. తినండి రాజుని కొద్దా చూస్తున్నాను, ఇస్తారు ఎవరనేసి. థ్యాంక్ యూ గురు. పెద్దది ఇచ్చినందుక. అవును అమ్మ, బాగుంది. ఎలా ఉంది? తీయగా ఉంది. చక్కెర వేసుకున్నావేమో. బాగుంది, బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. తినబెట్రా, అయిపోయిందా అప్పుడే? చెట్టు పైన పండినవి కదా బా, తీయగా ఉంటాయి. మనం తీసి పండించినవి అయితే అంత తీయగా అయితే ఉండవు. ఫ్రెండ్స్, మేమైతే కొన్ని తీసుకున్నాం, ఇటు పక్క ఉన్నవన్నీ తీసాము, అటు పక్క ఉన్నాయంటే అవి కూడా తీసుకుందాం కొన్ని. ఇదిగో తీసుకున్నవి అయితే సంచులు పెట్టి తీసుకెళ్తున్నాము. చాలా బరువు ఉంది ఇది. ఇదిగో నా చేతిలో అయితే అన్ని పండిన పళ్ళు అయితే ఉన్నాయి, పండిన పళ్ళు అనమాట. కాదు గురు, ఇక్కడ ఏం చేసావు గురు, తినేసావా? నేను తినలేదే, పిల్లలు తినేసారు. అది ఫ్రెండ్స్, మేము ఇప్పటి వరకు మేము కోసుకున్న కాయలు అయితే ఇవి. ఇదిగో ఈ సంచిలో కొన్ని తీసుకున్నాము, తర్వాత ఈ సంచిలోని సగం వరకు అయితే ఉన్నాయి. వీటిలోని కొన్ని పెద్ద కాయలు, చిన్న కాయలు, ఇవన్నీ కూడా మేము తీసుకున్నాం అనమాట. దీంట్లోనే మనం చెట్టు పైన పండిన పళ్ళు కూడా తీసుకున్నాం కదా, ఇవైతే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవైతే కొన్ని తినేసి మనం పనస పండు అయితే తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇదైతే చాలా మెత్తగా ఉంది, నాకు ప్రత్యేకించి నాకు ఇచ్చారు మన వాళ్ళు. ఇది చూపించు బా అనేసి. చూడండి, ఇదిగో మంచిగా రివీల్ చేయి బా. భూమి బద్దలు చేసిందిరా. ఇదిరా తినండిరా. నేనైతే తీసుకున్నాను, ఇది కూడా మంచిగా పండింది. వీటి రుచి మాత్రం అద్భుతం, సూపర్. ఒరే, గింజ వెళ్ళిపోయింది లోపల. పర్లేదు, లోపల ఇటు నుంచి వెళ్ళింది, అటు నుంచి ఏదో నుంచి బయటకు వస్తుంది. అది మాట్లాడితే ఇలా తిరిగేసి లోపలికి వెళ్ళిపోయింది. కానీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది బా, చాలా చాలా బాగుంది. ఈ తోట అంతా కూడా ఇదిగో అన్నయ్య వాళ్ళది అనమాట. ఈ ఊరు వచ్చి ఊటగడ్డ. ఇక్కడ సీతు పొలాలకి కేరప్ అడ్రస్ ఇది. ఎక్కువగా సీతు పొలాలు దొరుకుతుంటాయి. ఊరు చుట్టూ కూడా ఇవే చెట్లు ఎక్కువగా మన వాళ్ళు పెంచుతుంటారు. మీకు పర్లేదన్న రాబడి బాగానే ఉంటుందా? మన వాళ్ళు తీసుకెళ్ళి కాశీపట్నం, డమ్కు సంతలో ఎక్కువ అమ్ముతుంటారు. ఎక్కువగా ఎక్కడ అమ్ముతారు ఈ సంతలో? డమ్కులోనే. ఎట్లా అమ్ముతారు మన వాళ్ళు? కేటు ప్రకారంగా అమ్ముతారా, లేకపోతే కిలోల ప్రకారంగా అమ్ముతారా? కాయలు ఒక కేటు వచ్చి ఎట్లా కొంటున్నారు? 700-800 అట్లా పడుతుందా? ఒక కేట్ వచ్చి 700 నుంచి 800 వరకు అయితే మన వాళ్ళకి వస్తుంది అనమాట డబ్బులు. సో దీని ప్రకారంగా మీరు చెప్పండి, మీకు ఇది ఏమంటారు, కరెక్టేనా? అంటే దీని ప్రకారంగా మీరు కామెంట్ చేయండి. ఈ రేటుకి ఈ కేట్ కాయలు అనేవి సమంజసమా కాదా అనేది. నేనైతే అనుకుంటున్నాను చాలా తక్కువేమో అనుకుంటున్నాను. ఇవైతే మేము ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము. ఇందాక తీసుకొచ్చిన పనస పండు అయితే తినేసి మనం బయలుదేరదాం ఇంటికి, అంతే కదా? చూసారు కదా ఈ వీడియో. మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో పట్ల అభిప్రాయాలన్నీ కూడా మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు మీకు ఈ సీతాఫలాలు ఏదైనా కావాలనుకుంటే మాకు కామెంట్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్లోని మాకు మెసేజ్ చేయండి. నెంబర్ అయితే ఇస్తాము అనే వాళ్ళది. ఇక్కడ వచ్చి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. చెట్లోని పండిన పళ్ళు కూడా ఉంటాయా? ఉంటాయి, ఒక్కొక్కటి ఉంటాయి కదా, ఉంటాయి. సో చెట్టు పైన పండిన పళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది సరే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు, బాయ్.
ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ఇందాక తీసుకొచ్చిన పనసపండు అయితే తింటున్నాము. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. రుచికి మాత్రం మామూలుగా లేదు, చాలా బాగుంది. కనిపిస్తున్నాయి బా. ఈ తొనలు చూస్తుంటేనే మీకు అర్థం అవ్వచ్చు తొనలు బాగున్నాయని, టేస్ట్గా ఉన్నాయని. ఈ గింజలు చూసావు కదా, చాలా చిన్నవి ఉన్నాయి, చిన్నవి. లోపలంతా కూడా వాటర్గానే ఉంది.